ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన పునరుద్ధరణ దినం నుంచి ఈ పునరుద్ధరణ దినం వరకు ఆయన కాపుదల భద్రత మనపై ఉంచి సజీవ లెక్కలో ఉంచిన దేవదేవుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా కొడుకుని ప్రారంభించుకుందాం. దేవుని కృపను బట్టి ఇంకా మార్గ మధ్యలో అనేక మంది ఉన్నారు, వారు కూడా సకాలంలో వచ్చినట్లు అందరం ప్రార్థన చేద్దాం. అలాగే కొన్ని ప్రార్థనా అవస్థలు, మరి మన ప్రియులు సతీష్ గారికి కొంచెం బలహీనంగా ఉంది, ప్రార్థన చేయండి. మంచి స్వస్థతను అనుగ్రహించేలాగా చక్కగా మరి పని చేసుకుంటూ ఆయన నామాన్ని మహింపరచేలాగా సతీష్ గారి కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువుని బట్టి తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థించండి. నైట్ డ్యూటీ కారణాన్ని బట్టి దేవుని సన్నిధికి దూరం అయ్యారు. మరి వచ్చే వారం నుంచి నాది కూడా నైట్ డ్యూటీ. వచ్చే ఆదివారం నుంచి నేను కూడా దేవుని సన్నిధికి రాలేని పరిస్థితి కనుక వచ్చిన వారితో జాగ్రత్తగా కూడుకుని మరి కిరణ్ ఉన్నారు కనుక నడిపించవలసిందిగా ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాను. బాబాయ్ గారు అన్నారు, కిరణ్ అన్నారు, ఆశీర్వాదం గారు అన్నారు, సింటూ ఉన్నాడు, ఇంకా అనేక మంది ఉన్నారు కనుక అందరూ కలిసి మరి చక్కగా వచ్చిన వారితో మరి ఈ రాత్రికాల సమయంలో డ్యూటీ చేశారు కనుక ఈ డ్యూటీలు క్లియర్ అయ్యే వరకు ఎవరు మేము చేయలేము. యాజ్ పర్ కంపెనీ రూల్స్ కనుక దాన్ని ఫాలో అవ్వాల్సిందే. సో ఏదేమైనాడికి ప్రభు చిత్తంలో కార్యాలన్నీ కూడా కార్యక్రమాలు సక్రమంగా జరిగేలాగా ప్రార్థన చేద్దాం. వచ్చే వారం స్త్రీలు కొడుకు మరి అనేక మంది స్త్రీలు నిలబడి ఆయన పనిలో వాడబడేలాగా మరి ప్రార్థన చేద్దాం. ఒక మాటను చూసుకుని ప్రార్థన చేసుకుందామండి. 145వ కీర్తన 18వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. తనకు మొర్రపెట్టిన వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టిన వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నారు. తనకు మొర్రపెట్టిన వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టిన వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మొర్రపెట్టిన, నిజంగా మొర్రపెట్టిన ఆయన ఏ విధంగా స్తుతించినా ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మనం ప్రార్థిస్తే చాలు, ప్రభువా అంటే చాలు, ఆయన పలికే దేవుడు, ఆయన మన ప్రక్కనే ఉండే దేవుడు కనుక అటువంటి దేవుడిని మనందరం కలిగి ఉన్నాం. మనం ఎప్పుడూ కూడా ఆయన స్తుతిందాం, ఆరాధిద్దాం. ఆయన ఎప్పుడు మనకు సమీపంగానే ఉండే దేవుడు, కానీ మనమే గమనించుకోవట్లేదు. కానీ ఆయన ఎప్పుడు సమీపంగా ఉంటున్నాడు కనుక మనం మొరపెడదాం. మొరపెట్టినా, నిజంగా మొరపెట్టినా ఆయన ఎప్పుడు కూడా సమీపంగా ఉంటానంటున్నారు కనుక అందుని బట్టి ఆయన నామానికి మహిమ కలిగింది కాక ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు నీ సజీవమైన రెక్కల నీళ్ళలో నీ పిల్లలందరగా నేను మమ్మల్ని కాచి కాపాడారు, సజీవ లెక్కల్లో ఉంచారు. నేను మాకున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు అన్నిటి నుంచి విడుదల ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఏదైనా నీ సన్నిధిలో కూర్చుని ఆరాధించుకునే కృపనిచ్చారు. నీ యొక్క మందిరావరణలో ఒక దినం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చారు. అటువంటి శ్రేష్టమైన సమయంలో తండ్రి నేను ఆరాధించుకోవడానికి గొప్ప ధన్యతగా మేము భావిస్తూ ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కొడుకుని దేవునికరంగా జరిగించండి. రావాల్సిన పిల్లలు ఇంకా మార్గ మధ్యలో ఉన్నారు, వారు కూడా ఎటువంటి సమస్య లేకుండా సకాలంలో వచ్చినట్లు సహాయం దయచేయండి. వచ్చిన బిడ్డలు మరలా ఏ విధంగా వచ్చారో అదే విధంగా తిరిగి వెళ్ళే కృపను దయచేయండి. ఇదిగో ప్రభు, ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరే తోడుగా ఉండి నీ కృపలో కొడుకు నడిపించండి. పాటలు పాడుచుండగా మంచి స్వరాలు దయచేయండి. కీర్తన చదువుచిన బిడ్డలు మీరు ఉండండి. సాక్ష్యములు చెప్పుచిన వారిలో, ప్రార్థిస్తున్నటువంటి వారిలో మీరు ఉండండి. ముఖ్యంగా వాక్యం బట్టి నిలబడిచిన పిరి కుమారులో మీరుండి ఏడంతల ఆత్మశక్తితో నింపి నాయన నోటికి బోరగా ఉండి మీరే కావలసినటువంటి మాటలు, అమూల్యమైనటువంటి వాక్కులు పలికించి ఆ మాటల ద్వారా నీ పిల్లలుగా మేమందరం జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభు, మా ప్రియులు సతీష్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో బలహీనంగా ఉన్నారు ప్రభు, శుక్రవారం దినాల నుంచి నేను ఆ బలహీనత అంతా కూడా విడుదల అవునట్లు, మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను పొందుకున్నట్లు మీరు సహాయం దయచేయమని నీ పాదసన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, రాత్రికాల సమయంలో డ్యూటీల కారణాన్ని బట్టి నీ సన్నిధికి దూరం అయ్యారు ప్రభు. నీ చిత్తమైతే నాయన నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వచ్చే వారం నుంచి నేను కూడా నైట్ డ్యూటీకి వెళ్తూ ఉన్నాను. నీ పిల్లలుగా వీరందరూ కూడా ఇక కోడికల్ని నేను క్రమంగాను మర్యాదకరంగాను జరిగించడానికి మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇంకా తండ్రి ప్రభు, మరొకసారి
ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నాం. నాయన మీరే సహాయం దయచేయండి. నాయన ఇదిగో ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా రావడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు. ఇగో ప్రభా, నాయన ట్రాన్స్పోర్ట్ లేనందు కారణాన్ని బట్టే నీ కొడుకు ఆలస్యంగా ప్రారంభిస్తూ ఉన్నాం ప్రభా. రాగల దినాల్లో ఆలస్యం కాకున్నట్లు సమయానికే ప్రారంభించుకోవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ వచ్చిన బిడ్డలందరినీ మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాం. ఇంకా రావాల్సిన వారిని కూడా మీరు దీవించి సకాలంలో వచ్చినట్లు సహాయం దయచేయమని మరొకసారి ప్రార్థించి కొడుకుని మీ అస్సలకు అప్పగిస్తూ యేసు ఉన్నత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో పాటల ద్వారా ఆయన నామాన్ని మహింపర్దాం. పాటలు పాడవలసిందికి సమయాన్ని ఇస్తా ఉన్నాను. మరి ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా నా మదే నిన్నే చేరగా నా గురే నీవైయుండగా నీ దరే నీ చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండె లోతులోనా నే నలిగిపోతున్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచిన్నా ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమై తోడుగా ఊపిరే నీవుగా
యేసయ్యా నీవేగా, ఎవరు చూపించలేని ఇలలో నన్ను వేడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. జీవితాన వేసారిపోతున్నా విలువైన నీదు వాక్యం వెలిగించే నా ప్రాణం. నీ సత్యదానమందు సియోను మార్గమందు నీ దివ్య సేవలోనే నడిపించే నా ప్రభు. నీ తోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైన, నీ స్వరము చాలు ఉదయాన నిన్ను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచిన యేసయ్యా, ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. కదే నన్నే తాకగా నా మదే నిన్నే చేరగా, నా గురే నీవైయుండగా నీ దరే నీ చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. హల్లెలూయా. ఆరాధన చేసుకుందాము ఆత్మతో సత్యముతో. చిన్న ఆశయా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా.
నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. నడవలేకనే ఈ లోక యాత్రలో బహు బలహీననైతే నా చెయ్యి పట్టి నీతో నన్ను నడిపించు నా యేసయ్య. నీతో నడవాలని, నీతో ఉండాలని ఎంతగానో ఆశతో ఉన్నారు మా యేసయ్య. నడవలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా. నడవలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. సౌలును పౌలుగా మార్చినాడా గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చినాడా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని,
కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. అవునయ్యా, నీతో కలిసి నడవాలని ఆశగా ఉందయ్యా. దేవా, నీతోనే ఉండాలని ఆశగా ఉంది ప్రభువా. దేవా, ప్రతి ఒక్క హృదయం వైపు నువ్వు చూచే దేవుడు తండ్రి. దేవా, హృదయ వాంఛలు తీర్చేవాడు తండ్రి. నీకుంది నమ్ములు స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఆశగా ఉన్నదయ్యా ప్రభువా. మమ్మల్ని తృప్తిపరిచేవాడు నీవే తండ్రి. నీకుంది నాలుగు స్తోత్రాలు ప్రభా. మా ప్రాధములను క్షమించేవాడు నీవే తండ్రి. ప్రభా, మా తప్పిదములు తీర్చేవాడు నీవే తండ్రి. నీకు వందనాములు స్తోత్రాలు రాజా. ఇదిగో దేవ తండ్రి ప్రభా, గడిచిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు ప్రభా, దాసుల కుటుంబాలు, మా కుటుంబాల సంఘస్థులను ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని దేవా, నీ కృప చేత ప్రభా మరొక్క రోజు చూచుటకు నీ కృపనిచ్చిన వందనాలు పట్టిన దేవా. నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఇదిగో దేవ, ఈ ధన్యతను కోల్పోయిన వారు అనేక మంది ఉన్నారు ప్రభా. దేవా, ఆ బిడ్డలతో క్షమించి తండ్రి, నీ సన్నిధి నిర్లక్ష్యంగా ఉండుంటే ప్రభా, ఆ బిడ్డలతో మీరు మాట్లాడి తండ్రి మరల వారం రావడం నీ సహాయం దాయిచ్చాను తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా. దేవా, పౌలునితో నువ్వు మాట్లాడవు తండ్రి. దేవా, సౌలుగా ఉన్న వారిని ప్రభా పౌలుగా చేసే తండ్రి, అనేక విధాలుగా ప్రభా నీ సేవలు వాడబడడం నీ సహాయం దాయిచ్చేసావు తండ్రి. ప్రభా దేవా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. హృదయాలతో మాట్లాడేవాడు నీవే తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడు వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవా. ఆ బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవా. నీకు కొందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా, ఇదిగో ప్రభా, రానున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను దేవా. ఆ బిడ్డల కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవా. నీకు కొందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఇప్పటి వరకు పాటలతో నేను ఘనపరిచాం, మహిమపరిచామని ప్రభా నమ్ముతున్నాము తండ్రి. ఆరాధనలో మీరు తోడి నడిపించుకున్నారని నమ్ముతున్నాము దేవా. నీకు కొందనాలు స్తోత్రాలు తండ్రి. జరగబోయే కార్యక్రమం అంతటి కూడా ప్రభా నీకు మహిమకరంగా ప్రభా జరగడానికి నీ సహాయం దాయిచ్చాను. మర్యాదగా క్రమంగా జరగడానికి కూడా నీ సహాయం చూపించమని అడుగుతున్నాను దేవా. నీకు కొందనాలు స్తోత్రాలు ప్రభా. దేవాని కృప లేనిదే ప్రభా ఒక్క క్షణము కూడా గడవదు తండ్రి, ఒక్క సెకండ్ కూడా గడవదు తండ్రి. నీకు కొందనాలు ప్రభా. కేవలం నీ కృప, నీ దయ తండ్రి. నీకు కొందనాలు స్తోత్రాలు ప్రభా. నీ కృప చేత మరొకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. దేవా, వాక్యంతో మాతో ప్రభా స్పష్టంగా సూటిగా మాట్లాడమని అడుగుతున్నాను దేవా. నీకు కొందనాలు దేవా. మా ప్రార్థనకు ప్రభా ధూపం వల్ల నీ సన్నిధిలో చేర్చుకుని తండ్రి, మా ప్రార్థనకు జవాబుదా ఇచ్చేయమని దేవా. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి బతిమాలుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు కూడా పాటల ద్వారా ఆయన నామాన్ని మహింపరచాం. ఈ యొక్క సమయంలో కీర్తన భాగం చదువుకుందామండి. అందరు లేచి నిలబడినట్లయితే 96వ కీర్తన. తొంభై 97వ కీర్తన చదువుకుందాం. బాబాయ్ గారు చదవాల్సింది కోరుచున్నాను. 97 కీర్తన మొదటి నుంచి 6 వరకు చదువుకుందామండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము, అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును
ప్రకాశింపజేయుచున్నవి. భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. యోధ కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయము కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ పరిశుద్ధ వాక్యం మన అందరి హృదయంలో భద్రపరచబడును గాక. ఆమెన్. హల్లెలూయా. చదవబడిన కీర్తన భాగాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తున్నాను. ఈ చదవబడినటువంటి కీర్తన చాలా ప్రాముఖ్యంగానే కనిపిస్తోంది. మొదటి వచనంలో చూసినట్లయితే, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించును గాక. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించును గాక. ఆయన రాజ్య పరిపాలన చేసే దేవుడండి. ఆయన సమస్త రాజ్యాలని పరిపాలించే గొప్ప రాజు. ఆయన భూలోకమంతా కూడా ఆయన బట్టి ఆనందించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. భూలోకమంతా కూడా ఆనందించాలి అంటే అందరూ సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకంటే ఆయన రాజ్యం చేయించున్నాడు, ఆయన పరిపాలించే రాజు కనుక. అందుకే ఫిలిప్పీ 4:4 ఉంది కదండి, ఆనందించుడి ఎల్లప్పుడూ, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే మన ఆనందం ప్రభు యందు ఉండాలి అని వాక్యం సెలవిస్తోంది. లోకంలో ఉన్న ఆనందాలు కాదు, కానీ మన ఆనందం ఎప్పుడు కూడా ప్రభునందే ఉండాలి అని వాక్యం సెలవిచ్చిన విధంగా ఆయన రాజ్యం చేయుచున్నాడు. అందుకని మనందరము కూడా లోకంలో ఉన్న భూజనులందరూ కూడా ఆనందించాలి అని వాక్యం సెలవిస్తోంది. ఆ విధంగా మనం కూడా ఆనందించి స్తుతించే వరంగా ఉండాలని తెలియపరుస్తూ, ప్రాముఖ్యంగా ఈ కీర్తన భాగంలో కనిపిస్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచు ఉన్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించునని మనకి చూసినట్లయితే కనిపిస్తోంది. తన భక్తుల ప్రాణములనంట ఆయన కాపాడుతూ ఉన్నాడు అంటండి. తన భక్తుల ప్రాణాలని అంటే ఆయన పిల్లలుగా ఎంతమంది అయితే ఆరాధిస్తూ ఉన్నారో వారందరి ప్రాణాలని కూడా ఆయన ఎప్పుడు కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు. అందుకే ఇజ్రాయేల్ని కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఆయన ఎప్పుడు కూడా కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు. ఆయన పిల్లల్ని ఎప్పుడూ కూడా కాపాడే దేవుడు.
అదే కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటూ ఉందో, రక్షించుకుంటూ ఉందో, రెక్కల నీడలో మనల్ని కూడా ఆయన అదే విధంగా భద్రపరుచుతూ, కాపాడుతూ, సజీవ లెక్కల్లో ఉంచుతూ ఉన్నాడు. అందుకే తన భక్తుల ప్రాణాలంట ఆయన కాపాడుతూ ఉన్నాడంటండి. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎవరం కూడా నీతిమంతులం కాదు, కానీ నీతిమంతులుగా మారాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తూ ఉంది. నీతిమంతులు అనేవారు ఈ లోకంలో ఎవరు లేరండి. అందరూ కూడా నీతిమంతులు అనుకుంటామేమో కానీ భ్రమ అదంతా నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక చిన్న విషయంలో తొలగిపోతూనే ఉంటాం. 100% మనం నీతిని అనుసరించి నడుస్తూ ఉన్నాం అని చెప్పేవారు ఖచ్చితంగా ఈ లోకంలో ఎవరో ఉండరండి. అందుకే చనిపోయినప్పుడు కూడా నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అంటారు. వాళ్ళు నీతిమంతులు కాదు ఎవరికీ తెలియదు, కానీ అందరూ పలుకుతూ ఉంటారు అలాగా. చనిపోయిన వారిని బట్టి నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. వారు నీతిమంతులో కాదనేది మనకు తెలియదు, మనం చెప్పకూడదు. అది దేవునికే తెలుసు. అది ఆయన నీతిమంతుడి కింద బతికాడా, ఎలా బతికాడు అనేది. అందుకే నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని కొత్త నిబంధనలో యేసు ప్రభులు వారు స్వయంగా ఆయన చెప్పిన మాట అది. నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. అంటే ఎవరో కూడా నీతిమంతులుగా ఈ లోకంలో లేరు అని ఖచ్చితంగా వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఏదో ఒక విషయంలో మనం తొలగిపోతూ ఉంటాం. చిన్న విషయంలో తప్పుదం చేసినా కూడా నీతిమంతుల జాబితాలోకి వెళ్ళాం. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ, కాపాడుకుంటూ, మనల్ని మనం రక్షించుకుంటూ ఉన్నప్పుడే నీతిమంతులుగా వెళ్ళగలుగుతాం. అంతేగాని అంతవరకు మనం వెళ్ళలేం. అది కూడా చాలా కష్టం. నీతిమంతులుగా మార్చబడాలి, తీర్చబడాలంటే చాలా కష్టం అన్నమాట. మానవులుగా మనకు ప్రతి విషయంలోనూ కోపం వచ్చేస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోని ఎక్కువగా వచ్చేది కోపమే మనసుకి. సో అందుని బట్టి నీతిమంతులుగా ఎంచబడటం చాలా కష్టం. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని. మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అన్ని విషయాల్లోని 100% అన్ని విషయాల్లో నమ్మకంగా ఆయన దగ్గర ఉంటే ఖచ్చితంగా నీతిమంతుల జాబితాలోనికి మనం కూడా వెళ్ళగలుగుతాం. కనుక ఆయన రాజ్యం చేయించు ఉన్నాడు. ఆయన యందు మనం అందరం కూడా ఆనందిద్దాం. ఆయన ఎప్పుడు రాకడ అనేది ఎవరికీ తెలియదు, కానీ త్వరలోనే ఆయన రాబోతూ ఉన్న మహారాజు కనుక ఆయన రాకడ కొరకు మనం అందరం ఎదురు చూద్దాం. ఇంకా ఎవరైనా మారు మనసు లేకుండా ఉన్నట్లయితే సమయం సమీపించి ఉన్నది కనుక అందరూ కూడా మారు మనసు పొందుకోవాలని వాక్యం సెలవిచ్చిన విధంగా మారు మనసు పొందుకున్న వాళ్ళు రక్షణ తీసుకున్న వాళ్ళందరూ కూడా త్వరపడి మారు మనసు పొందుకోండి. దేవుడిచ్చే రక్షణలో అందరూ కూడా ఉండాలి అని మరొకసారి తెలియపరుస్తూ దేవుడి మాటలు దీవించిన కాక ఆమె. ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే క్లుప్తంగా సాక్ష్యాలకు సమయం ఉందంటే దేవుడు చేసిన మేలులు, ఈ వారం అంతా కూడా దేవుడు చేసిన మేలులు ఏమైనా ఉన్నట్లయితే వచ్చి సాక్ష్యం రూపంలో ఆయన నామను మహింపరచండి. ఎవరు లేరండి? ఎవరు లేనట్లయితే ప్రార్థన అవసరం. మన సతీష్ గారి కొరకు ప్రార్థన చేయండి. బలహీనంగా ఉన్నారు, మంచి స్వస్థత పొందుకుని ఆయన పనిలో బలంగా వాడబడేలాగా పని చేసుకుంటూ ఆయన నామను మహింపరిచేలాగా అందరూ కూడా వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో ఒక ప్రత్యేకమైన పాట విందామండి. సంజన వచ్చినట్లయితే ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది.
ప్రభావము యుగ యుగములకు తరతరములకు మహిమ ప్రభావము నీకే యేసయ్యా నీకే యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నిన్న నేడు రేపు కూడా మారని వాడవు నిన్న నేడు రేపు కూడా మారని వాడవు ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును ఎప్పటికీ నిన్ను మాత్రమే నే సేవింతును ఎప్పటికీ నిన్ను మాత్రమే నే సేవింతును నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన చేరు భాగ్యం నాకు దయచేయుమా నీరాకడలో నిన్ను చేరు భాగ్యం నాకు దయచేయుమా ఎప్పటికీ నీ అరచేతిలో చెక్కియుంచుమా ఎప్పటికీ నీ అరచేతిలో చెక్కియుంచుమా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన
యుగములకు తరతరములకు మహిమా ప్రభావము. యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమ్మేళనకు వచ్చి ఉన్నామండి. వాక్యం కొరకు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు వచ్చి ప్రార్థన చేయండి. వాక్య భాగంలోనికి వెళ్దాం. అనుష గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం అండి. ప్రార్థన చేసుకుని మహాపరిశుద్ధుడా మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ. మమ్మను మానక నిత్యం అనుదినం ప్రేమిస్తున్నా మీ దయగల నామను బట్టి, కృపగల నామను బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయా గడిచిన పరిశుద్ధ దినం నుంచి ఒక పరిశుద్ధ దినం వరకు మీ సజీవ రెక్కల చాటును, మీ సిలువు చాటును మమ్మల్ని భద్రపరిచి మరుగు చేస్తున్న దేవ నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమును చూడలేని వారు అనేకులు ప్రవ్వా నాయన, వారికంటే శ్రేష్ఠులము కాదు కానీ ప్రవ్వా అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరించిన రీతిని బట్టి వందనాలు. నీ రెక్కల చాటు నీ సిలువలో మమ్మల్ని భద్రపరిచి మరుగు చేసిన రీతిని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయన ఎంత గొప్ప సమయమును తరుణమును మాకు ఇచ్చిన దేవా నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఆయన నీకు రుణస్త్రాలనై ఉన్నానని నాయన ప్రభు నీ సన్నిధిలో ఒప్పుకొనిచ్చున్నాం ప్రభు. నీకే వందనాలు స్తోత్రములు ప్రభు. ఇదిగో దేవా పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచున్నాం తండ్రి నాయన. అలాగే ప్రభు ప్రతి హృదయాన్ని తట్టండి ప్రభు. యేసయ్య వాక్య పరిచర్లోకి వెళ్ళిచుండగా ప్రభు మీరే ప్రతి ఒక్క హృదయాన్ని తట్టండి ప్రభు. నాయన ఏ ఆత్మకి ఏ వాక్యం అయితే కావాలో ప్రభు నాయన ప్రతి ఒక్క ఆత్మకు అందించమని అడుగుచున్నాం తండ్రి. ఇక్కడ నిలబడి ఉన్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభు. నాయన వారిని మరుగు చేసి నీవు మాత్రమే మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. నీ కృపనుంచండి, నీ రెక్కల చాటును బలపరచండి, నీ ఏడాంతలాత్మతో ఎత్తిపట్టుకోమని అడుగుచున్నాం తండ్రి. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభు హృదయం నాయన మీ హృదయాలు తెరవండి, దానిని బాగుగా నింపేదని సెలవిచ్చిన తండ్రి. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క హృదయానికి ఏ ఆత్మకి ఏ వాక్యం అయితే కావాలో మీరు అందించండి ప్రభువా. నాయన లోతైన మర్మాలు మాకు తెలియచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన నీకే వందనాలు స్తోత్రములు. నాయన వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. నాయన విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా నాయన వాక్యం ద్వారా మేము నడుచుకున్నట్టుకు సహాయం దయచేయండి ప్రభువా. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడం కాదు ప్రభువా. నాయన వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీటి కాలంలో వారిని నాటబడిన చెట్టు వలె, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మేము నాటబడి ఉండుటకు సహాయం దయచేయండి. దాని కాలమందు ఫలమిచ్చుటకు నాయన అటువంటి చెట్టు వలె మేము ఉండుటకు సహాయం దయచేయండి. కృపతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా మరి ఏ బిడ్డనైతే ప్రభు నాయన మీరు ఉన్నారో ప్రభు మరొకసారి ప్రభు నాయన నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఒక్కసారి వారితో మీరు మాట్లాడి ప్రభు నాయన మీ మాటలు మాత్రమే మాకు వినిపించమని, మా హృదయాలు బాగుగా తెరమని, నాయన మాలో ఉన్న ప్రతి నాయన ప్రభు అపవిత్రతను తొలగించమని వాక్యం ద్వారా మాట్లాడి సహాయం దయచేయమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని, అయ్యి కొద్ది ప్రార్థన మీ పాదాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య పుణ్య పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. ప్రాముఖ్యమైన సమ్మేళనకు వచ్చాం కనుక అందరూ కూడా శ్రద్ధగా ఒక గంట సమయం ఉంది. తమ్ముడు ఎంతవరకు చెప్తారో అంతవరకు చెప్తే త్వరగా ముగించుకుని వెళ్దాం. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే నేనైతే డ్యూటీకి 2 గంటలకే వెళ్ళాలి. రాత్రి కూడా 2 గంటలకు డ్యూటీకి వెళ్ళి 5 గంటలకు వచ్చి మళ్ళా దేవుని సన్నిధికి రావటం జరిగింది. రేపు కూడా అదేవిధంగా 3 రోజులు 2 గంటలకి తెల్లారగట్టాలి డ్యూటీకి వెళ్ళాలి. త్వరగా ముగించుకొని త్వరగా వెళ్దాం కనుక
ఇంకా ఈ సమయం తమ్ముడికి అప్పగిస్తాం. తమ్ముడు కిరణ్ వచ్చినట్లయితే వాక్యాన్ని శ్రద్ధగా మనం ఆలకిందాం. మొదటిగా దేవుని నామానికి వందనాలు, సేవకులకు వందనాలు, కూడి వచ్చిన ఆత్మీయులైన మీ అందరికీ కూడా వందనాలు. దయచేసి అందరూ మోకరించినట్లయితే ప్రార్థన పూర్వకంగా వాక్య భాగంలోకి వెళ్దామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైనది పరిశుద్ధమైన నామనకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సాయంత్రకాల సమయం మందు అయ్యా, మీ పిల్లలకి ఏ ఒక్క జీవాహారాన్ని మీరు ఏర్పరిచారో ఆ ఆహారాన్ని వారు భుజించటానికి వారి మనస్సును, వారి హృదయాన్ని, వారి తలంపును, వారి ఆలోచనను స్థిరపరచండి. మీ వాక్యం మీదే లక్ష్యముంచి ఈరోజు నా తండ్రి నాతో ఏం మాట్లాడతారో, నా జీవితంలో నేను ఏ విషయాలు తెలుసుకుంటానో అనే ఆశను వారిలో పుట్టించండి. అయ్యా, విన్న వాక్యాన్ని వారు విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న వాక్యాన్ని గ్రహించి అనుసరించి ఆ వాక్యానుసారంగా జీవించే గొప్ప భాగ్యాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, నా నోటికి మీరు నోరయ్యుండి మీ వాక్యాన్ని తెలియచేయమని కోరుకుంటూ, సమయోచితమైన జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని తండ్రి, మేము మీ సన్నిధిలో ఉన్నాం. ఈ సమయం మీది. చాలా జాగ్రత్తగా, మెలకు కలిగి జాగ్రత్తగా, మా విరోధి అయిన అపవాదిగాడు మమ్మల్ని పడేయటానికి అనేక సార్లు ప్రయత్నిస్తున్నాడు. వారి పన్నాగాల్ని ప్రతి ఒక్కటి కూడా మేము గ్రహించి అయ్యా మెలకు కలిగి ఉండటానికి కృప చూపించమని, సహాయం దయచేయమని, ఈ ప్రార్థన మీ పాసంలో చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి ప్రతిమలాడి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనాలండి. మరి సేవకులకు వందనాలు, మీ అందరికి వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ ఎలా ఉన్నారండి? చాలా సంతోషం. కొంచెం గట్టిగా చెప్పినట్లయితే మరి నాకు కూడా కొంచెం ఉజ్జీవంగా ఉంటుంది. ఎందుకంటే మరి చాలా రోజుల తర్వాత మీ అందరి మధ్యన మరి ఇలాగా దేవుడు మీ మధ్యన వాక్యం పంచుకునే అవకాశాన్ని దేవాదేవుడు నాకు అనుగ్రహించారు. మరి ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే అడుగుడి అనే అంశం గురించి ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఏంటి మన అంశం ఏంటండి? అడుగుడి. మొదటిగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. చాలండి. అడుగుడి చాలు. అడుగుడి మీకు ఇయ్యబడును. ఈరోజు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. ఓకేనండి, అందరూ నా వైపు చూడండి కొంచెం. అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పి అన్నారు కదా. ఈ పరిశుద్ధ గ్రంథంలో నలుగురు గురించి, మనకి ఇవ్వబడిన సమయంలో నలుగురు గురించి దేవుణ్ణి అడిగి ఏం పొందుకున్నారు అని మనం తెలుసుకుందాం. మొదటిగా మొదటి రాజులు 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9 నుంచి 12. మొదటి రాజులు 3వ అధ్యాయము 9 నుంచి 12 వరకు. ఎస్, నీకు ఇచ్చుచున్నాను. ఇక మీదట నీ వంటి వారు ఎక్కడనూ ఉండడు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? తండ్రి అయిన దేవుడు సొలొమోను గారితో మాట్లాడుతున్నారు. ఏమని? ఆయన ఏమడిగారు? నీ దాసుడనైన నేను, చదవండి బాబాయ్ ఒకసారి, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవారు ఎవరు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. దేవుణ్ణి ఇక్కడ ఏమడిగారు? వివేకము గల హృదయమును దయచేయము అని అడిగారు.
సొలొమోన్ గారి గురించి మీ అందరికీ తెలుసు కదండి. ఆయన మహాజ్ఞాని. ఆయన చూడండి, ఆయన దేవుణ్ణి ఏమడిగారంటే వివేకము గల హృదయమును దయచేయము అని అన్నప్పుడు దేవుడు ఏమని చేశారు చూడండి. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక నా ఇలాగును అడిగినందున నీ మనవి అంటే ఆలకించారా? ఆయన మనవి ఆలకించారు. తర్వాత బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వారు ఒకరునూ లేరు, ఇక మీదట నీ వంటి వారు ఒక్కడును ఉండరు. చూసారా ఎంత గొప్ప భాగ్యమో. ఆయన ఏమరిగారు? నిబ్బరమైన ఆయన దేవుణ్ణి ఏమని అడుగుతున్నారంటే వివేకము కలిగాన. ఇక్కడ చూడండి 9వ అధ్యాయంలో వివేకము కలిగిన హృదయమును దయచేయమని అన్నప్పుడు నీ వంటి జ్ఞానుడు లేడు, ఇక మీదట ఉండను కూడా ఉండరని చెప్పి దేవుడు సెలవిచ్చారు. అంటే ఆయన మొరపెట్టాడా? దేని గురించి మొరపెట్టాడు? వివేకమును దయచేయండి, మీ జనులను ఎలాగా పరిపాలన చేయాలో కావలసిన వివేకాన్ని నాకు దయచేయండి అని మనవి చేసుకున్నప్పుడు వివేకము గల హృదయమును దయచేయమని సొలొమోను గారు మొరపెట్టారు. ఓకేనండి. తర్వాత ఇంకొకరి గురించి నేర్చుకుందాం. చూడండి, సేమ్ నిర్గమాకాండము 16వ అధ్యాయము 2-3 చూడండి. ఇశ్రాయేలు చంపుటకు చాలండి. ఇక్కడ చదవబడిన మాటల్లో మీ అందరికీ తెలిసిందే, ఇశ్రాయేలు ప్రజల్ని మోషే గారి నాయకత్వంలో ఐగుప్తులో నుండి బయలుదేరి ప్రయాణమై వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారంటే, వీరికి అన్ని విధాలుగా దేవుడు ఎంతగానో సహాయం చేసినప్పటికీ ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని ఏమడుగుతున్నారు? మాంసం అడుగుతున్నారు. వీళ్ళు మాంసము అంటే తినటానికి మాంసం అడుగుతున్నారు. మాంసం అడిగినప్పుడు ఆయన అనుగ్రహించారా? దేవదూతలు తినే మన్నాను కురిపించారా లేదా? నన్ను చూస్తారండి, అవునా కదా? మరి ఆయన మనవి ఆలకించారా లేదా? ఆలకించుడి అనే అంశం గురించి మనం అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నారు కదా. మరి సొలొమోను గారు నిబ్బరము కలిగిన హృదయమును మనకి ఇవ్వమని అడిగినప్పుడు ఆయనకి అనుగ్రహించారా లేదా? అనుగ్రహించారు. ఇప్పుడు ఇశ్రాయేళ్ళు మాకు మాంసం కావాలని అన్నప్పుడు దేవుడు అనుగ్రహించారా లేదా? దేవదూతలు తినే మన్నాను వాళ్ళకి అనుగ్రహించారు. మరి ఇంకొక వ్యక్తి గురించి కూడా చూడండి. సేమ్ అపోస్తుల కార్యం చూడండి. కొత్త నిబంధన అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 16వ అధ్యాయం 23-34 వరకు చదవండి. చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. మేలుకొని చూచి
నీవు ఏ హాని చేసుకునవద్దు. బిగ్గరగా చెప్పాను. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును దేవుని వాక్యాన్ని బోధించిరి. ఆ గడియలోనే ఎస్ అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఈ సందర్భం మీ అందరికీ తెలిసిందే. సువార్త ప్రకటిస్తున్నందుకు పౌలును శీలను ఏం చేస్తారంటే చెరసాలలో వేసేస్తారనమాట. చెరసాలలో వేసేసినప్పుడు అప్పుడు ఆ జైలుకి అధికారి ఉంటారు కదా, ఆ అధికారికి చెప్తారనమాట, వీరందరినీ కాచి ఉండండి, వీరందరినీ నువ్వు జాగ్రత్త చూసుకోమని చెప్పేసి ఆ జైలు అధికారికి ఆ బాధ్యతలు అప్పగించినప్పుడు ఏమవుద్దంటే ఆ చెరసాలలో మీ అందరికీ తెలిసిందే, సంఘం అంతా కూడా ప్రార్థించినప్పుడు ఆ చెరసాలలు బద్దలైపోయినప్పుడు ఈ జైలు అధికారి ఏమనుకుంటాడంటే ఇంకెవ్వరు అందరూ పారిపోతారు కదా, ఇంకా నా పని అయిపోయింది అని చెప్పేసి కత్తి తీసుకొని పొడుచుకొని పోతే అప్పుడు ఏమంటారు పౌలు గారు, నువ్వే అపాయము చేసుకోమాక, హాని చేసుకోమాక, మేము ఎక్కడి వారు అక్కడే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు, నీ దగ్గరే ఉన్నారని చెప్పినప్పుడు ఆ జైలు అధికారి ఏమడిగాడో తెలుసా అండి? రక్షణ. నేను రక్షణ పొందాలి అని అడిగాడు. అతను రక్షణ పొందటమే కాదు, తన కుటుంబాన్ని కూడా రక్షించుకోవటానికి అడిగాడు. ఇందాడ ఇశ్రాయేలు ప్రజలు మాంసమును అడిగారు, కానీ ఇక్కడ జైలు అధికారి ఏమడిగాడండి? రక్షణను అడిగారు. మొదటిగా మహాజ్ఞాని అయిన సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం అడిగాడా? లేకపోతే సొలొమోను వివేకము కలిగిన హృదయమును అడిగాడు కదా. ఇక్కడికి ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు. ఎవరెవరు? సొలొమోను గారు అయిపోయారు, ఇశ్రాయేల్ ప్రజలు అయిపోయారు, జైలు అధికారి. ఇంకా ఇంకొకరి గురించి నేర్చుకుందాం. చూడండి, సేమ్ కీర్తనలు 2వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. నన్ను అడుగుము, సొత్తుగాను ఇచ్చెదను. ఇక్కడ 2వ అధ్యాయం 8వ వచనం, నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇక్కడ ఎవరిని అడిగారు? ఈ మాటల్లో మనం చూసుకున్నట్లయితే, లోతుగా పరిశీలన చేస్తున్నట్లయితే ఎవరిని అడిగారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుణ్ణి అడిగారు. ఏమని అడిగారు? చూడండి, ఇక్కడ జనములకు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇక్కడ ప్రభువారు అడిగారా? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుణ్ణి అడిగారండి. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభువును, అవునా కాదా? అవునా లేదా? అందరికీ ప్రభు ఆయనే కదా. అది ఎవరు అనుగ్రహించారు? తండ్రి అయిన దేవుడు. ఎలాగా అంటే అడగకుండా ఇచ్చారా? ఇక్కడ అడిగారు కదా, అడిగితేనే తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనుగ్రహించారు. ఇక్కడ మొత్తం ఎంతమంది అయ్యారు? 4 అయ్యారండి కదా.
ఫస్ట్ సొలొమోను గారి గురించి నేర్చుకున్నాం, తర్వాత ఇశ్రాయేల్ గురించి నేర్చుకుందాం, తర్వాత జైలు అధికారి గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఎవరి గురించి? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కూడా నేర్చుకున్నాం కదా. వీరందరిలో కూడా మాంసం గురించి అడిగారు ఇశ్రాయేల్ ప్రజలు కదా. ఈరోజు మనము దేని గురించి అడుగుతున్నాం దేవుణ్ణి? ఈరోజు మనము దేని గురించి అడుగుతున్నాం అంటే ఇహలోక సంబంధమైన వాటిని గురించి అడుగుతున్నామా? ఆత్మీయ సంబంధమైన, ఆత్మ సంబంధమైన, ఆత్మకు అవసరమైన వాటిని గురించి అడుగుతున్నామా? ఎలా అడుగుతున్నాం? ఇప్పుడు మీ దగ్గర జ్ఞానం కొద్దుగా ఉంటే ఏమన్నారు తండ్రి అని దేవుడు? మీరు నన్ను అడగండి, నేను మీకు ఇస్తానని అన్నారు. మరి ఈరోజు మనం ఏం అడుగుతున్నాం? అయ్యా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, చాలా సంతోషం, నువ్వు నేను పుట్టించినందుకు ఓకే, నీ కుటుంబము. దానికంటే ముందు ఏం అడుగుతున్నాం మనం? సొలొమోను గారు అడిగినట్టు జ్ఞానాన్ని అడుగుతున్నామా? ప్రభువైన యేసుక్రీస్తు వారు అడిగినట్టు మనము అడుగుతున్నామా? దేని గురించి అడుగుతున్నాము? ఈరోజు చూడండి, మనము ఏం అడగాలంటే చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24. అందుచేత మీరు అడుగుచున్న వెళ్ళను. అందరు తీసుకున్నారండి? మార్కు సువార్త 11వ అధ్యాయము 24. చదవండి అక్క. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థనలో మీరు తండ్రి అనే దేవుణ్ణి అడుగుతారు కదా, అది అడిగినప్పుడు మీరు అవి పొందుకున్నారని నమ్మాలి, నమ్మి ప్రార్థన చేయాలి. ఒకవేళ సందేహపడుతూ అడిగామనుకో, దాన్ని నువ్వు పొందుకోగలుగుతావా? సందేహపడుతున్నామంటే ఏంటి దానికి అర్థం? అల్ప విశ్వాసము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారు? అల్ప విశ్వాసులారా, మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. అర్థమవుతుందండి? అందుకనే మనం అడిగేటప్పుడు మనం అడిగింది పొందుకున్నామని, అది గనక తండ్రి చిత్తం అయితే, మన జీవితానికి మేలుకరమైతే కంపల్సరీ దేవుడు అది మనకి అనుగ్రహిస్తారు. నువ్వెక్కడా కూడా సందేహపడకూడదు. అలాగే చూడండి, నీవు ఇంకొకసారి చదవండి 24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఓకేనండి? ఈసారి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అది పొందుకున్నామని అడగాలి. పొందుకున్నామని మనం అనుకునే మనం దేవుణ్ణి అడగాలి. ఓకే, నెక్స్ట్ ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. తీసుకున్నారండి అందరూ? ఇది చదవండి అక్క. చూడండి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ చదవబడిన మాటల్లో తనకి ఇక్కడ చూడండి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. తన శక్తి చొప్పున అంటే ఎవరి శక్తి అండి? దేవుని శక్తి. కరెక్ట్, బాగానే చెప్పారు, దేవుని శక్తే. మనలో కార్యసాధకమైన తన శక్తి అంటే దేవుని శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను
ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి కలిగిన దేవునికి. అంటే ఇప్పుడు నేను ప్రార్థించటం వల్లే కొన్ని రోగాలు పోయినాయి, నేను ప్రార్థిస్తేనే అలాగ జరిగింది అని చెప్పి అంటారు కదా. అది వాళ్ళ వలన, లేకపోతే వాళ్ళకి శక్తిని అనుగ్రహించిన దేవుడి వలన? ఈరోజు పలానా వ్యక్తి ప్రార్థన చేస్తే నాకు రోగం నయమైంది, పలానా వ్యక్తి నన్ను ముట్టుకుంటే నేను స్వస్థత పొందాను అని అంటున్నారు. అక్కడ ఎవరు మహిమపరచబడుతున్నారు? మనుష్యులు మహిమపరచబడుతున్నారు. కానీ ఎవరు మహిమపరచబడాలి అంటే ఇప్పుడు ఆ మనిషిలో ఉన్న శక్తి ఎవరి దగ్గర నుంచి వచ్చింది కదా. మరి తెలిసిన మనము పలానా ఆయన నాకు ప్రార్థన చేశారు, నేను స్వస్థత పొందాను అంటున్నారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నారు? ఇక్కడ చూడండి, మనలో కార్యసాధకమైన తన శక్తి అంటే దేవుని శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికే మహిమకు రావాలి. చూడండి, ఎవరి ద్వారా? క్రీస్తు యేసు మూలముగా. క్రీస్తు యేసు మూలముగా. క్రీస్తు యేసు అంటే ఎవరు? క్రీస్తు యేసు అంటే ఎవరు? చెప్పండి బాబాయ్, ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అర్థమైందా? ఆయన ద్వారా సంఘములో తరతరములు, ఆయన ద్వారా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలగాలి. అంటే తండ్రి అయిన దేవుడు ఆయన అనుగ్రహించిన శక్తి ఆయన ద్వారా కదా ఆయన మహిమపరచబడాలనుకుంటున్నారు. ఎవరి ద్వారా? కరెక్టే, చెప్పండి అమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మహిమపరచబడాలనుకుంటున్నారు. ఎక్కడ మహిమపరచబడాలనుకుంటున్నారు? అది ఏంటిది? ఇక్కడ లేఖనాల్లో ఏమని సెలవిచ్చింది? సంఘములు తరతరములు అది మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే ప్రభువైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా సంఘములో నుండి ఆయన ఎప్పుడు కూడా తరతరాలు యుగయుగాలు మహిమ పరచబడాలి, కలగాలని ఆయన ఆశిస్తున్నారు. ఇప్పుడు నేను ఇంటికాడ ఉంటాను, దేవుణ్ణి ప్రార్థిస్తాను అని అంటే అవుతుందా? అవదు కదా. అంటే సంఘము ద్వారానే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే తండ్రి అయిన దేవుణ్ణి మనము మహిమపరచగలము. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటానండి, నాకు కుదరలేని ప్రార్థన చేసుకుంటాను, ఆ ప్రార్థన నేను అవన్నీ చేస్తానంటే కుదిరిద్దా? చెప్పండి, దేవుడు మహిమపరచబడతారా? నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, చెప్పండి, అది అవుతుందా అవదా? అవదు కదా. మరి ఈరోజు మనము అవకాశం ఉండి కూడా, దేవుడిచ్చిన ఆయుష్కాలం ఉండి కూడా, దేవుడిచ్చిన బలాన్ని, శక్తిని, మరి ఆయన సమయాన్ని కూడా మనం దొంగిలిస్తున్నాం ఎందుకు? ఒకవేళ నువ్వు గనక రాని పరిస్థితిలో ఉన్నట్లయితే నీ పరిస్థితి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు కదా. మరి నీకు అన్నీ నీకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్కాలాన్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చి, శక్తినిచ్చి, నీకంటే నీకు ఆ స్థితిలో నువ్వు ఉన్నావు. ఆ స్థితి లేకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు కదా. మరి నువ్వేం చేయాలి? సమయం దొరికినప్పుడు రావాలి కదా, సహవాసానికి రావాలి కదా. రండి అని చెప్పి అంటున్నారు కదా. మరి మనం రావాలా వద్దా? రావాలి కదా. సరే, కమింగ్ టు ద పాయింట్. ఈరోజు చూడండి, కొన్ని కార్యాలు తన శక్తి చొప్పున దేవుడు జరిగిస్తున్నారని క్రీస్తు ద్వారా, ఇప్పుడు దేవుడు తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సంఘములో మహిమపరచబడాలని మనం వాక్యం నేర్చుకున్నాం కదా. అయితే మనము మనుష్యులకి మహిమ పరుస్తున్నామా, కార్యాలు చేసే దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? పరచాలి, కరెక్టే. కానీ మనం ఏం చేస్తున్నాం చూడండి. మీ నోటితో మీరే ఒప్పుకున్నారు. దయచేసి ప్రియ సంగమా,
మనము సంఘము సత్యమునకు స్తంభమై ఉన్నది. మనం సత్యం తెలుసుకోవాలి, సత్యాన్ని పాటించాలి, సత్యాన్ని అనుసరించాలి, సత్యం ప్రకారం జీవించాలి. అందుకని మనము దేవుణ్ణే మహింపరచాలి. ఎవరు ఏమనుకున్నా, మనల్ని తిట్టినా, మనల్ని పక్కన పెట్టేసినా కూడా మనం చేసే ప్రతి ఒక్క క్రియను బట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సంఘములో యుగయుగములు తరతరములు ఆయనకి మహిమ కలగాలి. అటువంటి కార్యసాధకనమే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ మనుష్యుని ద్వారా అయినా దేవుడు స్వస్థపరిచారంటే ఆ మనుష్యుని ద్వారా కాదు, ఆ మనుష్యునికి శక్తిని అనుగ్రహించిన దేవాది దేవుని వల్ల. దేవుడే మహిమపరచబడాలి, దేవుడే అన్నిటికంటే ముందుగా ఉంచాలి. ఈరోజు అడుగుడి మీకు ఇవ్వబడను అని అన్నారు. మొదటిగా మన అంశం ఏంటండి? అడుగుడి మీకు ఇవ్వబడను. మొదటిగా ఎవరి గురించి నేర్చుకున్నాం? సొలొమోను గారి గురించి నేర్చుకున్నాం. ఆయన ఏమడిగారు? వివేకము కలిగిన హృదయమును అడిగారు. మరి ఆయన పొందుకున్నాడా? పొందుకున్నారు. అంతేకాకుండా దేవుడు ఏమంటున్నారు? నువ్వు నీ వంటి వారు, నువ్వు అందరికంటే కూడా బలాఢ్యుడివి. చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము ఒకసారి తండ్రి అయిన దేవుడు ఏమని అంటున్నారంటే, ఒకసారి తీసారమ్మా, మొదటి రాజులు 3వ అధ్యాయము 9వ వచనం. అదే అక్క, నీ వంటి వారు ఒకరునూ లేరు, ఇక మీదట నీ వంటి వారు ఒక్కడునూ కూడా ఉండడు. అంటే ఆయన అసలు నిజంగా ఆయనకి ఇంకా పోటీ ఏమైనా ఉందా? అతని వంటి వారు ఇంకెవరన్నా ఉన్నారా? అంటే సొలొమోనుకి దేవుడు ఎంత జ్ఞానాన్ని అనుగ్రహించారు చూడండి. ఈరోజు మనము కూడా దేవుణ్ణి ఈరోజు మనం కూడా దేవుణ్ణి మనము తాత్కాలికమైన వాటిని గురించి అడగకూడదండి. తాత్కాలికమైన వాటిని గురించి అడగకూడదు, శాశ్వతమైన వాటిని గురించి మనం అడగాలి. అడిగి ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలి, పొందుకునే వారిగా మనం ఉండాలి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు నిజంగా అసలు ఎంత మంచి, అసలు నిజంగా దేవుడు నిజంగా వారిని కాపాడిన విధానం చూస్తుంటే నిజంగా వారు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఈరోజు మనకి ఈ దేశంలో మనకి ఏదైనా మేలు చేస్తేనే మనం ఒక మనుషునికి చాలా కృతజ్ఞత కలిగి ఉంటున్నాం కదా. దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళకి ఎంతగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి వారిని నడిపించారు. వాళ్ళు ఏం అడగాలండి నిజంగా? అయ్యా నీతో మేము నిత్యం ఉండే గొప్ప భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా, ఉంటే చాలయ్యా అనే గొప్ప మంచి అవకాశం కాకుండా ఈ శరీరం కోసం మాంసం అడిగారండి. ఏమన్నా అసలు న్యాయమైన? అసలు నిజంగా మాంసము అంటే తిండిబోతులు, విగ్రహారాధసులు వీళ్ళందరూ ఎక్కడికి చేరరు? దేవుని రాజ్యానికి వారసులు కారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, చెప్పారా లేదా? అందుకనే మనము బ్రతకటానికి తినాలే తప్ప తినటానికి బ్రతకకూడదు. దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఇదేంటి ఆకలి గురించి మాట్లాడుతున్నారు, కోటి విద్యకే అని లోకాన్ని తీసుకొచ్చి వాక్యంలో కలపమాకండి దయచేసి. ఎందుకంటే ఏదైనా మితం 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 దాటిందంటే మనం స్వాహ. ఎక్కడికి? ఇరుకు మార్గంలోకా విశాల మార్గంలోకా? అమ్మా, ఇరుకు మార్గంలోకి వెళ్ళాలంటే మరి దేవుని పని మనం చెయ్యాలి. ఇరుకు మార్గం ఎక్కడికి సాదృశ్యం అండి? అది పరలోకానికి. దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు మనము తాత్కాలికమైన క్షయమైన వాటిని కాదు, అక్షయమైన వాటిని మనం వెతకాలి. తర్వాత ఇంకా ఎవరి గురించి నేర్చుకున్నాం? ఇశ్రాయేల్ ప్రజలు అయిపోయారు. తర్వాత ప్రభువైన జైలు అధికారి ఏం చేశారు? అసలు నిజంగా ఆ టైంలో పౌలు గారు కనుక ఆపపోతే ఏమైపోయారు? ఆయన అయిపోయేది అంతే. ఇంకా ఆయనకు అర్థమైపోయింది, ఈ సంఘం ప్రార్థించేసింది, చెరసాల బద్దలైపోయినాయి, నా పని అయిపోయింది అని అయిపోయే టైంలో
వాళ్ళు ఏం అడిగారు? అతని రక్షణ గురించి అడిగాడు. అతను రక్షించబడటమే కాకుండా తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా రక్షించుకున్నాడు కదా. ఈరోజు మనం కుటుంబంలో ఉంటున్నామండి. నిజంగా ఈ మాట నాకు కూడా వర్తిస్తుంది. నేను ఉంటున్నాను, నేను కుటుంబం మొత్తాన్ని సంఘంలో అంటే దేవుని మార్గంలో నడిపించుకున్నానా అని అంటే కొందరిని నడిపించుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. నిజంగా వారిని రక్షించుకోవాలి కదా. నేను వారిని రక్షించుకోకుండా నేను ఇంకా అన్యజనులకి నేను ఏం చెప్తాను కదా. నేనును నా ఇంటి వారందరూ కూడా రక్షించబడాలి కదా. మనం రక్షించబడాలని మేము ఆశపడుతున్నాము. నిజంగా నేను గత 2 వారాల నుంచి కూడానండి ఈ వాక్యం నన్ను ఎంతగానో శోధిస్తుంది. ఏ వాక్యం అంటే, ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన విడుచు వారి ప్రార్థన. మొన్నటి దినాన్న మీటింగ్స్లో కూడా, అంతకుముందు నేను ఇంటికాడ ఉన్నప్పుడు కూడా ఈ ప్రార్థన గురించే చాలాసార్లు ఎందుకు ప్రేరేపిస్తుంది. నిజంగా ఉపవాసం ఉండటం బాగానే ఉంది, కానీ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటి ప్రార్థనకి జవాబు అనేది వెంటనే హిజ్కియా గురించి మీ అందరికీ తెలుసు. హిజ్కియా ఏం చేశాడు? రాజండి. రాజు ఎక్కడన్నా ఏడుస్తాడా? అసలు ఏడ్చాడని తెలిసిందనుకోండి ప్రజలకి, ఎవరికన్నా వాళ్ళకి ఏమన్నా ఉంటుందా? భరోసా ఉంటుందా? ఇదేంటి రాజు ఏడిశాడు, ఇంకా మనమేముంది అని చెప్పేసి. కానీ అటువంటి మహారాజేనండి ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆయన ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలు పొడిగించారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఉపవాసం ఉండడం బాగానే ఉంది. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఉపవాసం ఉన్నట్టు అందరికీ తెలిసిపోతుంది. ఉపవాసం ఉన్నప్పుడు ఎవరి మీద కోపడకూడదు, అసలు సహోదరుడి మీద కోపం ఉండకూడదు. ఉపవాసం అంటే ప్రత్యేకత కలిగి ఉండాలి. ఉపవాసం అంటే నేను ఉపవాసం ఉండి దేవునితో ఇంకా ఎక్కువ సమయాన్ని గడిపినట్లయితే, కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే నేను అసాధ్యమైన కార్యాలని కూడా దేవుడు సాధ్యపరుస్తారు. అటువంటి శక్తి ఉపవాస కన్నీటి ప్రార్థనకు ఉందని నేను తెలుసుకున్నాను. ప్రియ సంగమా, నేను అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మనకి ఏదైనా కార్యాలు అవ్వట్లేదని అంటే అది మొదటిగా తండ్రి చిత్తం అయితే అది మనకు జరుగుద్ది. ఒకవేళ మంచి స్థితిలో మనం ఉండాలనుకుంటే కనుక తప్పకుండా మనము ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేయండి. నేను మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను ఏంటంటే, ఉపవాసముతో ఒకరు ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి, కన్నీటిని అడగండి. ఎందుకంటే కన్నీటితో మనం కనుక ప్రార్థన చేయలేదనుకోండి, మనము దేవుని యొక్క ప్రేమను, ఆయన మనకు ఏర్పరిచిన ఆ స్వాస్థ్యమైన ఆ నిత్యరాజ్యంలోనికి మనమందరం వారసులం కాలేము. నిజంగా హన్న అప్పుడు వరకు బాగానే ఉంది కదా, తనకి పెనిన్నాకి పుట్టిన పిల్లలతో అంతా బాగానే ఉంది కదా. ఒక్కసారి పెనిన్నా అన్న ఒక్క మాటకి హన్నాకి ఎక్కడ తట్టుకుంది? అప్పుడు వరకు ప్రార్థనలో పట్టుదలగా ప్రార్థన చేసే హన్న పిల్లోడుతో పాటు ఆడుకుంటూ ఏమైపోయింది? ప్రార్థనా జీవితానికి వెనకబడిపోయిందండి. ఎప్పుడైతే ఒక ముళ్ళు గుచ్చుకుందో ఆ ముళ్ళు ఎక్కడికి నడిపించింది? మందిరానికే నడిపించింది. మందిరంలో ఉపవాసం ఉండింది. ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఎవరు పుట్టారు? సమూయేలు గారు. సమూయేలు గారు అంటే మామూలు విషయమా? నిజంగా మంచి మగబిడ్డను ఆమె జన్మనిచ్చింది. నిజంగా ఈరోజు దేవుడు మనకంటూ ఒక ముళ్ళు పెడుతున్నారు. మనము అన్నీ బాగున్నాయి, సక్రమంగా వెళ్ళిపోతున్నాయి అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. అనుకున్నామా పడిందే మన మీద పెద్ద పిడి పడిపోయిందే. నాకేం అవ్వట్లేదు, నేను బాగున్నాను అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నేను ఇలా బ్రతుకున్నానంటే, ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే దానికి కారణము దేవుని మహాకృపను బట్టే. దయచేసి మనము మంచి వాటిని అడుగుదాం, ఆత్మకు సంబంధించిన వాటినే అడుగుదాం. ఆత్మపూర్వకంగానే దేవుడే మహిమపరచబడాలి. దేవుడే నిత్యము తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సంఘములో నిత్యము ఆయన మహిమపరచబడుతూనే ఉంటారు,
ఇంకా రాబోయే తరాలు కూడా, మన తర్వాత తరాలు కూడా ఇదే బాటలో నడవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి దేవుణ్ణే మహిమపరచాలి, దేవుడే మహిమపరచబడాలి. మనం ఎవ్వరము కాదు, మనము ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. మన జీవితాన్ని బట్టి తర్వాత ఉన్న తరము అనుకోవాలి, పలానా ప్రసాద్ బాబాయ్ భలే బ్రతికాడు, అలా బ్రతకాలి, అలా బ్రతకాలి. ఆయన విశ్వాసులకి మాదిరిగా ఉన్నాడు, ఆయనలో ఉన్న ఆ మంచితనాన్ని మనం నేర్చుకోవాలి. ఈరోజు మన యొక్క జీవితం వెనకాల దేవుడు మనకి పెట్టిన పని మనము మర్చిపోకూడదండి. ఈరోజు మనకి అనుగ్రహించిన పనుల్లో మనం బిజీ అవ్వకూడదు. ఈరోజు దేవుడు నా మీద పెట్టిన కార్యం ఏంటి, ఆయన నా మీద పెట్టిన కాడి ఏంటి? అమ్మ ఏం పెట్టారు మనకి, ఏం కాడి పెట్టారు మనకి? సువార్త. సువార్త అనే కాడి ఆయన మన మీద మోపారు. నశించిపోవచ్చున్న వారిని వెతికి రక్షించుటకు ఎవరొచ్చారు ఈ లోకమునకు? మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. మరి ఆయన ఎలాగైతే చివరి వరకు నమ్మకంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చారో, మనము కూడా మనకు అప్పగింపబడిన పనిని చివరి వరకు నమ్మకంగా చేయాలని. ఈరోజు అంశం ఏంటి? అడుగుడి మీకు ఇయ్యబడును. సో దీన్ని బట్టి మీరు ఏం అడగాలనుకుంటున్నారో, ఎలా అడగాలనుకుంటున్నారో, ఎలా అడిగితే మీరు దేవుని యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారో, దయచేసి ఈ మాటలు ప్రతి ఒక్కటి గ్రహించి ఈ చెప్పబడిన మాటలను ధ్యానించండి, 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 ధ్యానించండి. ఎప్పుడు ధ్యానిస్తూ ఉండండి. టైం దొరికితే ధ్యానించండి. నిజంగా నేను 2 చేతులు బట్టి సంఘం అంతటినీ కూడా మనవి చేసుకుంటాను ఏంటంటే, సమయాన్ని మాకండి. నిజంగా నేను కూడా చాలా సమయం ఫోన్లో గడిపాను, కానీ ఫోన్లన్నీ పక్కన పెట్టేసేయండి. దయచేసి అర్థం చేసుకోండి. వాక్యాన్ని ధ్యానించండి అమ్మ, వాక్యాన్ని ధ్యానించండి. అర్థం కాకపోతే 1కి 2 సార్లు చదవండి, 2కి 3 సార్లు చదవండి. మీకే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. స్తుతించండి, దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి మీరందరూ కూడా పాటలు పాడాలి, స్తుతించాలి. స్తుతి స్థితిని మారుస్తుందంటండి. నిజమే, నిజమే, ఆ పరిస్థితి నిజమే. నేను ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చెప్తే నమ్మరు, కానీ నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా 3 పూటలు కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని పాడుకున్నప్పుడు, 3వ రోజు మా అమ్మగారిని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు రిపోర్ట్స్ అనేవి ఎంత నిజంగా మా పరిస్థితిని మార్చేసింది తెలుసా? నిజంగా మా అమ్మగారు చూడటానికి చాలా బలహీనంగా ఉన్నారు. ఎయిర్పోర్ట్లో నేను మీ అందరికీ చెప్పాను, చాలా బలహీనంగా ఉన్నారు. నేను ఏడవలేక అటు నాలో నేను మొదలుపడిపోయాను. కానీ ఎప్పుడైతే హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి, అక్కడికే తండ్రికి స్తుతించాను. నిజంగా స్తుతించండి, పాటలు పాడండి. పాటలు రాకపోతే పాడటానికి నేర్చుకోండి. నిజంగా ఈ సత్యాన్ని మనం తెలుసుకోపోతే కనుక మనం నష్టపోతాం. నిజంగా దయచేసి అర్థం చేసుకొని ఈ నా మాటలు ప్రేమతో అంగీకరిస్తారని ఆశిస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు, సేవకులకు వందనాలు. ఇప్పుడు వరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. హల్లెలూయా. చక్కని మాటలు విన్నాం కదండి. అడుగుడి ఇయ్యబడును. మరి మనం విన్న మాటలను బట్టి ఏం అడగాలండి? మనం ఏం అడగాలి? ఆత్మీయ సంబంధమైనటువంటివి మాత్రమే అడగాలి, కానీ మనం లోక సంబంధమైనవి మాత్రమే అడుగుతూ ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజలు ఏమడిగారండి? వాళ్ళు కృతజ్ఞతలు లేని వారే తినటానికి ఆహారాన్ని అడిగారు. వారు చేసినటువంటి మేలును బట్టి ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి గణపరిచేవారుగా ఉండకుండా వారు ఆహారాన్ని అడిగారు. మనం కూడా ఈ లోకంలో ఆ విధంగానే ఉంటూ ఉన్నాం. మనకు కావలసినవి మాత్రమే అడుగుతూ ఉన్నామండి దేవుణ్ణి. మన సొంతంగా మన కుటుంబంలో ఏవి కావాలో మన అవస్థలు మాత్రమే మనం అడుగుతూ ఉన్నాం. కానీ మనకు కావాల్సినవి కాదు, కానీ దేవుడికి ఏది కావాలో దాని కొరకు ప్రార్థించి ఆయన కొరకు మనం కనిపెట్టుకునే వారంగా ఉండాలని వాక్యం చక్కగా తెలియపరిచిన తమ్ముని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. సొలొమోను మహాజ్ఞాని ఏమడిగారండి? ఆయన వివేకం కలిగినటువంటి హృదయాన్ని అడిగారు. ఆయన మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు ఆయనకి.
సొలొమోను అనేటువంటి జ్ఞానవంతుడు అసలు ఎవరు లేరన్నమాట. అంత మహాజ్ఞాని. ఆయన రాసినటువంటి సొలొమోను రాసినటువంటి పుస్తకాలు, సామెతలు కానీ, ప్రసంగి కానీ, పరమగీతాలు కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు అనమాట. అందులో సామెతలు చదివితే చాలండి, చాలా జ్ఞానం మనం నేర్చుకోవచ్చు అనమాట. మామూలు జ్ఞానం కాదు అది. అటువంటి జ్ఞాని వివేకం కలిగినటువంటి హృదయాన్ని అడిగారు. కానీ మనం మాత్రం అటువంటిది అడగకుండా మనకు కావలసినటువంటి చిన్న చిన్నవి అడుగుతున్నాం మనం. కానీ జైలు అడిగారు, రక్షణను అడిగారండి ఆయన కూడా. కానీ ప్రభు కూడా తండ్రిని అడిగారు. తండ్రి కూడా ఆయన జనములను స్వాస్థ్యంగా ఇచ్చేస్తారండి ప్రభు కూడా. అందుకే ఏపీఎస్సి 3:20లో ఒక మాట చదివారు కదండి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటేను అత్యధికముగా చేయు శక్తి కల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలిగినగాక. ఆమెన్. ఈ మాటను మనం ఆలోచన చేసినట్లయితేనండి, మనం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా అంటున్నారండి ఆయన. అత్యధికముగా ఇచ్చే దేవుడు అండి ఆయన. మనం ₹1 అడిగితే ₹1 ఇచ్చే దేవుడు కాదండి ఆయన. అత్యధికంగా ఇస్తానంటాడు ఆయన. మనం ₹1 కొరకు ఆయన అడిగితే ఆయన ₹1,00,000 ఇచ్చే దేవుడు ఆయన. మనం ₹1,00,000 అడిగితే ₹2,00,000 ఇచ్చే దేవుడు ఆయన. అందుకే నా వాక్యం సెలవిస్తోంది కదండి, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే నువ్వు ఊహించుకున్న దానికంటే అత్యధికంగా ఇస్తానంటాడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు అండి ఆయన. శక్తి కలిగినటువంటి దేవుడు అనమాట. ఆయన నామంలో ప్రార్థించడమే కొదవ. మనం ప్రార్థించామంటే చాలు, ఆయన మన పక్కనే కూర్చుని మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. మనం ఏదైతే అడుగుతూ ఉన్నామో దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ఆయన. మనం అడిగిందే ఇచ్చే దేవుడు కదండి, అత్యధికంగా ఇస్తానంటున్నాడు ఆయన. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అంతేగాని ఇజ్రాయేల్ ప్రజలు అడిగినట్లు తినటానికి మాకు ఆహారం కావాలి, వండటానికి మాకు ఇల్లు కావాలి, ఇటువంటివి కదండి. మనం అత్యధికంగా పొందుకోవాలంటే ఆయనలో విశ్వాసంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. మన ప్రార్థన ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆయన సన్నిధికి ధూపం వలె వెళ్ళాలి. ఎప్పుడూ స్తుతిస్తూనే ఉండాలి. అప్పుడే మనం అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఆయన ఇస్తానంటున్నాడు. మా జీవితంలో కూడా దేవుడు చాలా అత్యధికంగానే ఇచ్చాడండి. మేము అడిగినవి కొన్నే, కానీ ఆయన ఇచ్చినవి చాలా ఎక్కువ. ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆయన చేసిన కార్యాలు గొప్ప కార్యాలు. ఆయనకి ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా తక్కువే అవి. ఎప్పుడు మనం దావీదు ఏ విధంగా స్తుతించి కృతజ్ఞత కలిగి జీవించాడో ఆ విధంగా మనం కూడా జీవిద్దాం. ఆయన ఇచ్చే అత్యధికంగా ఇచ్చే ఆశీర్వాదాలని మనం కూడా పొందుకుందాం. దేవుడు క్లుప్త వివరణ అందరి హృదయాల్లో పల్లింప చేయను గాక. ఆమెన్. కానుకలు పాడుచూ ప్రార్థన పాడండి. ఎవరైనా కానుకలు సమర్పించుకోండి. యేసులేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసులేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా నా అడుగులు తడబడకుండా, నడిపించు యేసయ్యా నా అడుగులు తడబడకుండా. యేసులేనిదే నడువలేను, ఒక్క అడుగైనా వేయలేను. యేసులేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిచాను ఎన్నో మార్గాలలో, శ్రమలనే ముళ్ళను త్రొక్కాను. తిరిగాను నేను ఈ లోక ఆశలతో, ఎదురయ్యెను ఎన్నో అవమానాలు. నడిచాను ఎన్నో మార్గాలలో, శ్రమలనే ముళ్ళను త్రొక్కాను.
తిరిగాను నేను ఈ లోక ఆశలతో, ఎదురయ్యెను ఎన్నో అవమానాలు. నా చెయ్యి పట్టి నా శ్రమలను తొలగించి, నా చెయ్యి పట్టి నా శ్రమలను తొలగించి తన బాటలు నడిపించెను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక్క అడుగైనా వేయలేను. హల్లెలూయా. చక్కగా ఇంతవరకు కూడా కూడిక మరి దేవుడి కృపను బట్టి దేవునికరంగా జరిపించి అన్నారు. అందుని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. రేపు మా కుమారుడు సందీప్ మెడికల్కి వెళ్తూ ఉన్నాడండి. ఉదయం 9 గంటలకి మెడికల్. అందరూ కూడా ప్రార్థించండి, మంచి మెడికల్ బాగా వచ్చేలాగా, మంచిగా వచ్చేలాగా అందరూ కూడా ప్రార్థించాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా ఉంది. మొన్న కూడా మెడికల్కి వెళ్ళి తిరిగి వచ్చేసాడు, ఒక నేమ్ తప్పు ఉందని. ఈసారి కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంది, కానీ దేవుడి కృపలో ఈసారి అన్న మెడికల్ అవ్వాలని అందరూ కూడా ప్రార్థన చేయండి. మెడికల్ అయిన తర్వాత మరి దేశం వచ్చి చక్కగా కీబోర్డ్ నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాను. చక్కగా కీబోర్డ్ నేర్పించి దేవుడి పనిలో వాడబడేలాగా అందరూ కూడా ప్రార్థన చేయండి. కీబోర్డ్ లేక ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నాం. చాలామందిని అడుగుతూ ఉన్నాం, కానీ ఎక్కడ దొరకట్లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెలియపరచండి, బాగా ప్లే చేసేవాళ్ళు తీసుకొద్దాం. అలాగే సతీష్ గారికి బలహీనంగా ఉంది, ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం, స్వస్థత దేవుడు అనుగ్రహించేలాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అలాగే వచ్చే ఆదివారం నుంచి నాకు కూడా నైట్ డ్యూటీ వేశారండి. బహుశా మీ మధ్యలో ఉండలేకపోవచ్చు, కానీ కిరణ్ ఉన్నారు కనుక, మన పిల్లలు అందరూ ఉన్నారు కనుక అందరూ యథావిధిగా రండి. అందరికీ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయబడుతూ ఉంది. మీరు చక్కగా ప్రార్థన చేస్తూ మరి ఆయన నామాన్ని మహింపరచాలని ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తున్నాను. మరి సతీష్ గారికి కూడా నైట్ డ్యూటీ, ఆయన కూడా అందుబాటులో లేరు కనుక బహుశా నాకు కూడా నైట్ డ్యూటీ అని ఈరోజు తెలియపరిచారు. ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ నైట్ డ్యూటీ ఉంటే వచ్చే ఆదివారం అందరూ యథావిధిగా వచ్చి మరి ఆయన నామాన్ని మహింపరచవలసిందిగా కోరుచు ఉన్నాను. సమయంలో ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఈ పునరుద్ధరణలో ఎంతవరకు కూడా నీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నీ సన్నిధానంలో నీ నామాన్ని స్తుతించుకునే గొప్ప ధన్యతని ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందరికో లేని గొప్ప ధన్యత ప్రభా. ఇదిగో ఎంతోమంది సమయం ఉండి కూడా నీ సన్నిధికి రాలేకుండా నేను నిర్లక్ష్య స్వభావంతో తిరుగుతూ ఉన్నారు. నేను వారితో మీరు మాట్లాడండి. నీ చిత్తమైతే నీ సన్నిధికి వచ్చి నేను నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, మీరు దొరక కాలంలోనే మేము వెతకాలి ప్రభా. నేను మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉన్నారు, మీరు సహాయం చేశారు. అందుని బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, నేను ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఇదిగో పనులు లేకుండా అనేక మంది పిల్లలు ఉన్నారు, వారికి మంచి పనులు దయచేయండి. ఐడీలు రెన్యువల్ అవుతూ ఉన్నాయి ప్రభా. రెన్యువల్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఐడీలు చేతికి అందటానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, ఎవరైతే బలహీనంగా ఉండొచ్చారో నేను వారిని మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇదిగో ఎవరి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, నేను శోధనలు ఉన్నాయో అవన్నింటి నుంచి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, మా ప్రియులు సతీష్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బలహీనంగా ఉన్నారు, నేను మంచి బలాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి. ఇదిగో పని చేసుకుంటూ నేను ఆమెను మహింపరిచే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారు ప్రారంభించిన కంపెనీని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. పనులన్నీ పూర్తవటానికి, నూతన కాంట్రాక్టులు రావడానికి మీరు సహాయం దయచేయమని, అనేక మందికి దేవునికరంగా కంపెనీ ఉండటానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, వెళ్ళ కొరకు కూడా వెతుకుతూ ఉన్నాం. మంచి వెళ్ళ నేను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, రేపు నా కుమారుడు మెడికల్కి వెళ్తూ ఉన్నాడు ప్రభా. నేను ఆ మెడికల్ అంతట్లో కూడా మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, ఎక్స్రేలో కానీ, బ్లడ్లో కానీ, యూరిన్లో కానీ, నేను అన్ని విషయాల్లో మీరే సహాయం దయచేసి మంచి మెడికల్ రావడానికి సహాయం దయచేయమని నీ కృపను
అనుగ్రహించమని నేను ప్రార్థించి బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే మెడికల్కి వెళ్తూ ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మంచి మెడికల్ రావడానికి ఆయా దేశాలు వెళ్ళి పనిచేసుకుంటూ నీ నామాన్ని మహింపరుస్తూ కుటుంబాన్ని పోషించుకునే కృపను వారందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, నేను ఎంతవరకు నీ సన్నిధిలో కూర్చుని ఆరాధించిన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రతి విషయంలో మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇంతవరకు నేను ఇదిగో నీ యొక్క వాక్కులు మేము విన్నాం ప్రభా. నేను ఇదిగో తండ్రి ప్రభా, సలోమని అడిగారు ప్రభా, నేను మంచి వివేకం కలిగినటువంటి హృదయం కావాలని. నేను మీరు మంచి వివేకం కలిగినటువంటి హృదయము జ్ఞానాన్ని కూడా ఇచ్చి నేను మీరు మహింపరచుకున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, నేను ఇజ్రాయేల్ ప్రజలు అడిగారు ప్రభా, కృతజ్ఞత లేనివారుగా ప్రభా మీరు చేసిన గొప్ప కార్యాన్ని నేను వారు గుర్తించలేక నేను తినడానికి ఆహారాన్ని అడిగారు ప్రభా. అటువంటి నిర్లక్ష్యమైనటువంటి స్వభావంలో మేము ఉండకున్నట్లు తండ్రి నేను మీరు సహాయం దయచేయండి. మేము ఏదైతే అడగాలో నేను దాన్ని అడిగి పొందుకోవడానికి మా జీవితాల్లో నేను మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఆత్మీయంగా నేను అడగటానికి సహాయం దయచేయండి. ఈ లోక సంబంధమైన మాకు వద్దు ప్రభా, సహాయం దయచేయండి. ఇదిగో జైలు అధికారి ప్రభా అడిగారు, రక్షణ పొందుకున్నారు తండ్రి, వారి కుటుంబాన్ని రక్షించుకున్నాడు తండ్రి. మీకు స్తోత్రాలు. ఇంకా రక్షణ లేకుండా ఎవరైనా ఉంటే తండ్రి ప్రభా నేను వారితో మీరు మాట్లాడండి. నేను వారు కూడా రక్షణ తీసుకోవడానికి వారి కుటుంబాన్ని కూడా రక్షణలో నడిపించడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన నేను మీరు గొప్ప కార్యాలు చేసి దేవుడు మీకు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నాయన మేము అడిగే వాటికంటే ఊహించే వాటికంటే మీరు అత్యధికంగా ఇచ్చే దేవుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా నీ ప్రియ కుమారుడు కూడా అడిగారు ప్రభా, నాయన జనంను స్వాస్థంగా మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నాయన మీరు శక్తి కలిగిన దేవుడు ప్రభా. నాయన మేము అడిగి వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికముగా ఇస్తానంటున్నారు. మీకు అందుబడి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఈ సమయంలో ఎవరు ఆత్మీయంగా ఏవైతే అడుగుతూ ఉన్నారో అవన్నీ వారి జీవితాల్లో పొందుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రార్థించినప్పుడే పొందుకున్నామని విశ్వాసంతో ప్రార్థించమన్నారు. మీకు స్తోత్రాలు. ఇదిగో మేము అడిగి వాటన్నింటినీ నేను మీరు దయచేసి దేవుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా ఎంతవరకు కొడుకుల తోడుగున్నందుకు మీకు స్తోత్రాలు. నేను వచ్చిన పిల్లలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. ఏ విధంగా వచ్చారో మరలా తిరిగి అదే విధంగా మరలా ప్రయాణమై వెళ్ళటానికి మీరు సహాయం దయచేయండి. గృహం చేరు పర్యంతం నేను నీ నామాన్ని మహింపరచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి ప్రభా నేను చిన్న బిడ్డను సునాయనను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి, నేను మంచి శక్తిని దయచేయండి, నన్ను నీ కృపను అనుగ్రహించండి. తల్లిదండ్రులకు చిన్నతనం నుంచే నీలో నేను పెంచి మంచి జ్ఞానాన్ని వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నాయన తమ్ముడు ప్రభాకర్ విషయంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్తోత్రాలు. నేను నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి. నేను నిన్ను మహింపరిచే కృపణ వరకు అనుగ్రహించేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా నాయన మరొకసారి ప్రభా నాయన పేరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది ఇలా శాంతకు వారు బలహీనంగా ఉండి రాలేకపోయారు ప్రభా, కాలు గాయమైందని తెలియపరిచారు. మంచి ఆరోగ్యం దయచేయండి, స్వస్థతను దయచేయండి. నీ చిత్తమైతే నేను శుక్రవారం నీ సందుకు వచ్చే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా శుక్రవారం జరిగే స్త్రీల కొడుకు కొరకు ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. నేను అనేక మంది స్త్రీలు రావడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా కొడుకుల తండ్రి అనేక మంది నిలబట్టడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. నేను ఒక అద్భుత రీతిగా కొడుకుని జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో మేము అడిగి వాటికంటే ఊహించి వాటికంటే మీరు అత్యధికంగా ఇస్తా అన్నారు. మీకు స్తోత్రాలు. నేను ప్రతి విషయంలో సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. సంఘాన్ని బలపరచండి, నేను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది ప్రజలు నన్ను నీ పిల్లల్ని సర్దికి రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేము ఒకరినొకరు ప్రేమించుకోవడానికి కృప దయచేయండి, ఒకరినొకరు క్షమించుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. చక్కని ఐక్యతలో నేను అన్ని సహవాసంలో ముందు కొనసాగడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తమ్ముడు కిరణ్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి, ఇంకా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారు ఇంకా ఏదైతే ఆశిస్తూ ఉన్నారో అవన్నీ వారి జీవితాల్లో పొందుకోవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా యానివర్సరీ వచ్చేస్తూ ఉంది ప్రభా, నేను క్రిస్మస్ వచ్చేస్తూ ఉంది. జరిగే కూడుకులన్నీ కూడా మీ మహిమార్థం జరగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వస్తున్నటువంటి సేవకులను వారిని దీవించండి. మంచి ప్రయాణాలు ఈ దేశం వచ్చినట్లు అమూల్యమైనటువంటి వాక్కుల ద్వారా అనేక మంది మీ వైపుకు త్రిప్పే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా.
ఇదిగో మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఎందుకు పనికిరాని వారం ప్రభా, నాయన ఏ యోగ్యత లేని వారం ప్రభా, నాయన మీరు నాయన పనికొచ్చే పాత్రలుగా చేసుకున్నారు, గొప్ప యోగ్యతనిచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఇదిగో మరల మనం తిరిగి వెళ్తూ ఉండగా మీరే సహాయం దయచేయండి. ఇది ఎంతవరకు ప్రభా ఆత్మీయ ఆహారాన్ని భుజించాం ప్రభా, నాయన మరల శరీర ఆహారాన్ని కూడా మేము తీసుకుని నాయన తిరిగి వెళ్ళే కృపను దయచేయమని ఇదిగో ఇచ్చిన కానుకలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కానుకలు నీ పరిచర్లో వాడబట్టడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా నాయన సంఘంలో ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ మీకు తెలుసు ప్రభా, నేను ఇదిగో ఇంకా రెంట్లు పే చేయలేదు, మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా 20వ తారీఖు లోపు రెంట్లన్నీ కూడా పే చేసుకోవడానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ మరొకసారి రేపు మెడికల్ వెళ్తున్నటువంటి నా కుమారుని జ్ఞాపకం చేసుకోండి, మంచి మెడికల్ రావడానికి సహాయం దయచేసి ఇదిగో తండ్రి మేము అడిగే వాటన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించి మా జీవితాల్లో పొందుకోవడానికి కృపను అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడు విమోచకుడు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేసిన క్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి అందు నెరవేరిన గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధనలోంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి ప్రేమయు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన సహవాసము ఈ పునరుద్ధరణంలో కూడా ఆరాధించిన ప్రియ బిడలకు వారి కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతము సదా దీవెన ఆశీర్వాదము సకల సమృద్ధి ఆరోగ్యము నా ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుని యేసు రక్తమే జయం, ప్రభుని యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వర్షింపజేయుమిషా ఆశతో నమ్మే అన్నావు, నీ సత్య వాగ్దానము ఈ మాహిమేగా కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు కృప అందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ